awesome and excellent. I would read about the citation Achievement Award 2025 upon with Cath Lab Service. So more privileged if we have the team taking the award. It would be more meaningful. So we request all our doctors to come on to there to receive the award, please. And also our CEO and the nursing superintendent. Wait, sir. Encourage and motivate and inspire. You have done a great job of calling your colleagues. They are the backbone of your hospital. They are the future of your hospital. They need a recognition. You have gone out of play. Okay. వచ్చిన ప్రజలందరికీ ఆల్ ఇండియా ఫౌండేషన్ ప్రజలందరికీ నమస్కారం. నేను ఈ హాస్పిటల్ని ఆహ్వానించినందుకు ఆల్ ఇండియా ఫౌండేషన్కి మా హాస్పిటల్ అభివృద్ధి వాళ్ళు మాకు చాలా కోరుకుంటున్నారని కానీ ఈ విధంగా హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి ఉండాలి. దాని విధంగా నేను పట్టుదల నిర్మాణంగా దాని మా పిల్లలకు ప్రయోజనం కావాలని కోరాను. అయితే మనిషి అనుకుంటే ఏమైనా సాధించవచ్చు, పట్టుదల అంటే ఏమైనా సాధించవచ్చు అని ఈ ఆలోచనలో ఉదాహరణ చాలామందికి నన్ను తెలుసు, నేను ఎలా కష్టపడినాను ఎలా వచ్చానండి చాలామందికి ఆందోళన ప్రజలు తెలుసు, ఇది కూడా తెలుసు. కానీ పట్టుదల అంటే ఏమైనా సాధించవచ్చు అనేది నాకు ఒక అక్షి ఉన్నది. ఏమనంటే నేను మా పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు పురుగు కూతురు ఇద్దరు పిల్లలు డాక్టర్లు కావాలని పట్టుదల మనుషులు చాలా గట్టిగా ఉందన్నమాట. అలా ఉండబట్టి నేను 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కష్టపడేవాడిని. అలా కష్టపడడం చాలా మంది బయటవచ్చు. కాబట్టి అదేవిధంగా నేను కూడా ఎన్నో ఒడిదుడుకులు నా వ్యాపారంలో ఎంతో మంది అడ్డం వచ్చాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొచ్చాను, ఎన్నెన్నో చూశాను. ఎన్నో అడ్డు దానికి ఏది కూడా ఆపలేదు. ఆ ఒడ్డు దాటి వచ్చి ముందుకు వచ్చి ఈరోజు నేను మధు హాస్పిటల్ స్థాపించాను. మా పిల్లలు కూడా నాకన్నా ఎక్కువ కష్టపడడానికి కానీ వాళ్ళ టీం కానీ చాలా సహాయం చేసి ఆ రోజు మధు హాస్పిటల్ చాలా అభివృద్ధి చెందాలని ముందు అందరూ కోరుకున్నందుకు నాకు చాలా సంతోషము. ఈ కార్య సంవత్సరాలు కూడా ఈ అవకాశం చాలా బాగా కల్పించారు. అంటే మనిషి అనుకుంటే ఏమైనా పట్టుదల అంటే ఏమైనా సాధించాలనేది నేను ఉదాహరణ. చాలామందికి ఏదో కట్టుకుంది గురిగా సంపాదించారు, ఎంతమంది పిల్లలు ఖర్చు పెట్టారు, అది తప్పని మన ఎందరో పట్టుదలతోనే మేము ఎన్నో ఒడ్డులు వదుకొని ఈ ముందుకు వచ్చి నేను చాలామంది కర్నూలు హైదరాబాద్ హాస్పిటల్ పెట్టుకోవడం లేవు. నేను ఇక్కడే కష్టపడినాను, ఇక్కడే సంపాదించాను, ఇక్కడే నేను హాస్పిటల్ ప్రజలకు ఆరోగ్యశ్రీ ఎంటాలని చెప్పి చాలా కృషి చేసి మా పిల్లలు నాకున్న మా కొడుకు అది కూతురు కానీ కోడలు కానీ అందరూ కానీ అందరూ హాస్పిటల్ చేస్తున్నారు. ఏమి నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు. నేనన్నా కొంచెం నాకన్నా చదవాలి 24/7 హాస్పిటల్ సర్వీస్ ఏ వ్యక్తిగా కానీ ప్రతి వ్యక్తి వాడు 24 గంటలు ఎప్పుడు వచ్చాను మన హాస్పిటల్ సర్వీస్లో చెప్పి మనం కూడా మన ఇంట్లో ఉన్న మా టీం కూడా మన డాక్టర్స్ టీం కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా అర్ధరాత్రి రాత్రి 2 గంటలు మా టీం బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా బాగా ధన్యవాదాలు. ఆ టీం అదేవిధంగా ఏ విధంగా హాస్పిటల్ ముందుకు తీసుకుపోయి ఇంకా ఎన్నెన్నో సాధించాలని నా కోరిక ఉంది. చాలా పట్టుదల ఇంకా ఎక్కువ ఉంది. కానీ ప్రజలకు ప్రతి బీద వ్యక్తికి ఆరోగ్యశ్రీ అందాలన్న తప్ప
మన హాస్పిటల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇంకా చేస్తున్నాము, ఇంకా చేయాలని ముందుకు అన్ని కేంద్రాలు అన్ని ఆరోగ్యశ్రీ మనకి ఉండాలని చూస్తున్నాము. అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కావున ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. My colleagues